ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్ రావు గారు, సో మీ గెలుపు ఇన్క్లూడింగ్ యూ అందరు 8 మంది ఎంపీలు కూడా మీరు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారు అని సంచలన ఆరోపణలు పిసిసి అధ్యక్షుడు చేశారు. ఏమంటారు దాని మీద? తెలంగాణలో సామెత ఉంటుంది, ఎన్నడెక్కనోడు ఎద్దెక్కితే ఏదో అయిందని చెప్పి అట్లుంది మహేష్ కుమార్ గౌడ్ గారి మాట. మేము 8 మంది ఎంపీలు ఓటు చోరీతో గెలిస్తే మరి వాళ్ళ 8 మంది ఎంపీలు ఎట్లా గెలుస్తారు? భరత్ గారు సేమ్ టైం అయినాయి కదా ఎలక్షన్. రాష్ట్రంలో ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అన్ని కూడా ఒకేసారి జరిగినాయి కదా. ఇన్ఫాక్ట్ మేము అనాల్సిన మాట అది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఓటు చోరీ చేసి 8 ఎంపీలు గెలిచింది. యాక్చువల్ గా వాళ్ళకి ఎంపీలు గెలిచే సత్తా ఇక్కడిది. వాళ్ళకి ఎట్లాగో ఢిల్లీలో అధికారంలోకి వచ్చే సత్తాలు ఎన్నోళ్ళకి ప్రజలు ఎన్ని కోటేసిరండి మేము అనలేమా? అట్లా ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు నాయకులు మాట్లాడే మాటల్ని పైన గుడ్డిగేదో రాహుల్ గాంధీ మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి వీళ్ళు మాట్లాడడం ఇంతకుమించి ఏముంటది భరత్ గారు? ఒకవేళ నిజంగా ఓటు చోరీ జరిగింది అనుకోండి, సరిదిద్దాల్సిన మార్గం అయింది ఎస్ఐఆర్ కదా. ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కూడా ఎస్ఐఆర్ చేస్తామని చెప్పింది ఎన్నికల సంఘం ప్రకటించింది. మరి దాన్ని సపోర్ట్ చేస్తారా వీళ్ళు వ్యతిరేకిస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఓకే, జూబ్లీహిల్స్ లో సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 17 దాకా ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ లో కూడా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మీరు చేస్తారా చేయదా దాన్ని? జూబ్లీహిల్స్ లో దొంగోట్లు ఉన్నాయా లేవా చెక్ చేయాలన్నా వద్దా? ఏంది వీళ్ళ ఆలోచన ఏంటి? అసలు వీళ్ళు మాట్లాడే విధానం ఏందనేది ఒకసారి ఆలోచించాలి భరత్ గారు. ప్రజల్ని ఆలోచించమని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. పదవి రాగానే ఏది మాట్లాడినా కరెక్ట్ అనేటువంటి విధానం ఏదైతుందో ఇది 100% తప్పు. ఓటు చోరీ అనేటువంటి అంశమే తప్పు. ఓట్లు చోరీ అండి భరత్ గారు. ఎట్లా చోరీ ఎట్లా జరుగుతుంది చెప్పమనండి? అంటే మీ ఓటర్ లిస్ట్ అంతటి కూడా మీకు ఓటేసే ఓటర్ని అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లే ఉంచి మిగతా వాళ్ళే తీసేస్తున్నారు అన్నది ప్రధాన ఆరోపణ. అంటే ఓటర్ను మీరే ఎలక్ట్ చేసుకుంటున్నారు. ఎవరు మీకు ఓటేయాలి, ఎవరు మీకు ఓటేస్తారు అనుకున్న వాళ్ళ ఓట్లుంచి మిగతా వాళ్ళే తీసేస్తున్నారు. దగ్గర 20 లక్షల ఓట్లు ఉన్నాయి సార్ మెదక్ పార్లమెంట్ పరిధిలో. 20 లక్షలలో నాకు ఎవరు ఓటేస్తారు, కాంగ్రెస్ కి ఎవరు ఓటేస్తారు, టీఆర్ఎస్ కి ఎవరు ఓటేస్తారో తెలుస్తుందా సార్ ఓటర్ లిస్ట్ చూస్తే? అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మైనారిటీ ఓట్లు తీసేయడం. అట్లా ఇప్పుడు బీహార్ లో మైనారిటీ ఓట్లు తీసేస్తున్నారు అన్నది అదే కదా రాహుల్ గాంధీ టేకప్ చేసింది మేజర్ గా. 75 లక్షలు వాళ్ళని ధైర్యంగా చెప్పమనండి. హిందువులు ఎవరు కూడా కాంగ్రెస్ కోటేస్తలేరు అని చెప్పమనండి ఆ మాట. కాంగ్రెస్ పడే ప్రతి ఓటు ముస్లింసే వేస్తున్నారు, హిందువులు ఎవరు కూడా కాంగ్రెస్ కోటేస్తలేరు అని డైరెక్ట్ చెప్పమని చెప్పుకుంటారు. ఓకే, ఇదేనా చెప్పదలుచుకున్నటువంటి అంశం? అంటే హిందువులు కాదు కానీ ముస్లింలు అయితే మీకు ఓటేయారన్న ఉద్దేశంతో వాళ్ళ ఓట్లు టార్గెట్ చేస్తున్నారన్నది మేబీ కావచ్చు. మాకే ఓట్లు వేస్తున్నారు, చాలా మంది ముస్లింస్ మాకే ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చాలా మంది ముస్లిం మైనారిటీస్, మహిళలు చాలా మంది మాకే ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళని ఓన్లీ ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నారు అనేటువంటి విషయం కాంగ్రెస్ ముస్లిం సోదరులు ఎప్పుడో గ్రహించారు. కాబట్టి ముస్లిం సోదరులు ఎవరు కూడా కాంగ్రెస్ ఓటేసేందుకు ఇష్టపడలేదు. ప్లస్ వేయడం వల్ల ఫలితం ఉంటలేదని అనుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ తోటి ఏం కాదు అనేటువంటి సంపూర్ణమైనటువంటి అభిప్రాయానికి ముస్లిం పెద్దలు ఎప్పుడో వచ్చేస్తున్నారు. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దేనివల్ల వచ్చింది? ముస్లింలు ఓట్లు వేస్తేనే వచ్చిందా కాంగ్రెస్ పార్టీ అధికారం? అందరూ ఓట్లు వేస్తేనే వచ్చింది. ఎవరు ఏ పార్టీ కోటేస్తారు, ఎవరు కోటేస్తారు అనేది ఓటర్ లిస్ట్ లో పేర్లను చూసి చెప్పగలిగేంత పరిజ్ఞానం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చింది సార్? ఎవరికి లేని పరిజ్ఞానం వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఓకే, సో ఇప్పటి నుంచి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది ప్రతి